ఏదేమైనా అధికారం పోతే కానీ గుర్తుకు రారొచ్చునా ఈ లీడర్లకు పబ్లిక్. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారం పోయినాక ఇంకో తీరు. అధికారంలో ఉన్నప్పుడేమో ఎంత పైకం వెనకేసుకుందామా అని లెక్కలు రాసుకుంటారు. అధికారం పోగానే పబ్లిక్ పైకం మీద, సర్కార్ లెక్కల మీద లెక్కలు కడుతుంటారు. అగో గట్లనే గీ పని మీదే ఉన్నాడు గీడొక్కడు ఎమ్మెల్యే. మరి గా ఎమ్మెల్యే ఎవరు ఏం లెక్కలు కడుతుండో మీరు కూడా చూడు రోపారి. ఇగో ఇటు చూడండి, పండుగ పూట హరీష్ అన్న ఫోన్ ముంగట పెట్టుకొని చూస్తాడు. ఆ సంక్రాంతి పండుగ కదా, అందరికి ఫోన్లు చేసి పండుగ శుభాకాంక్షలు చెప్తాను అనుకుంటాను. అయ్యేమి ఏది ఇందామో పారి. ఒకటి ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 3 సమస్యలు ఉన్నాయక్క. ఒకటి ఏమైతుందంటే అక్క, గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా, దానివల్ల కొద్దిగా నష్టం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే 5 గుంటలు 10 గుంటలు ఉంటుంది అక్క. 5 గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు 750 వానకాలం, 750 యాసంగి 1500 రూపాయలు వస్తుంది. ఆ 5 గుంటలు లేకపోతే 12,000 వస్తుంది. సో 10 గుంటలు ఉంటే 3,000 వస్తుంది, 20 గుంటలు ఉంటే 6,000 వస్తుంది. అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్క, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామసభ పెట్టి అగో సారు పెద్ద పంచాయతీ ముంగటేసుకున్నాడు కదా. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో రైతుల పక్షాన పార్టీ సర్కారును చెడుగుడాడే పని ముందటేసుకున్నాడు అన్నట్టు. ప్రభుత్వ స్కీములలో సర్కారు ఎట్లెట్లా ఫిల్టర్ చేస్తాంది, ఎట్లెట్లా కోతలు పెడుతుంది మొత్తం లెక్క కట్టి చెప్తాండు. రైతు భరోసా కింద సర్కారు పైకమిత్తనన్నది కదా, అది సాగు చేసే రైతులకనే చెప్పే. ఇంకో పథకం కింద భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తానన్నది కదా. మరి మన తాన 2,45,700 మంది రైతులు ఎకరం లోపు భూమి ఉన్నోళ్ళే ఉన్నారు. ఇక మరి గాళ్లకు రైతు భరోసా కింద పైకం తక్కువ వస్తుంది కాబట్టి గాళ్ళను కూడా భూమి లేని నిరుపేద లెక్కనే లెక్క కట్టి ఏడాదికి 12,000 రూపాయలు గాళ్ళకు కూడా ఇయ్యాలని, గట్లనే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్లు పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పింది కదా. గా ఇండ్లు ఏ లెక్కనిస్తారు, ఎవ్వలకిస్తారు, గా ఇండ్లు తీసుకునే పథకానికి ఎవ్వరు అర్హులని అన్ని వివరంగా చెప్పాలని, గట్లనే హరీష్ అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగం వరకు పూర్తయిన డబుల్ బెడ్రూముల ఇండ్లను పూర్తిగా కట్టించి అవి కూడా పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని అనకరావచ్చిండు. హరీష్ అన్న అంత మంచిగానే చెప్పుకరావచ్చిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పథకమైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చిండు. కానీ ఇగో ఇప్పుడు మీరైతే పార్టీలకు అతీతంగా నిజమైన పేదలను గుర్తించి ఇయ్యాలని అధికారం పోయినాక గీ తీర్లా మాట్లాడకత్తాండు హరీష్ అన్న. అంత మంచిగానే చెప్తాను కానీ హరీష్ అన్న గా పనేదో మీరు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదు అనకరావచ్చింది ఈ ముచ్చటి తెలిసిన ప్రజానీకం. అంటే గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు మీరు అట్లా చేస్తారా లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అదొకటి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయంలో.